గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టర్డే మార్నింగ్ న్యూస్. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రైట్, ఒక్కసారి మనం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి, అలాగే దేశ రాజకీయాల్లో ఏం ఉండబోతుందనే విషయాలు మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు చర్చిస్తున్నాం. అలాగే ప్రస్తుతం రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి కేవలం కొన్ని సమస్యల చుట్టే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కావచ్చు, లేదంటే స్కాములు కావచ్చు, ఇవి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ఓట్లు ఈ విధంగా దండుకుంటున్నారు అని చాలా వరకు రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, లేదంటే కవిత విషయం కావచ్చు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారి విషయం కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలాంటి విషయాలపైనే ప్రజల్ని ఫోకస్ ఉంచేలాగా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో మనం దీనికి విభిన్నంగా కాస్త రాజకీయ పార్టీలు ఎలా కుట్రలు చేస్తున్నాయి, ప్రజలు ఎవరికి ఓటేయాలా, దేన్ని చూసి ఓటేయాలి, అభివృద్ధిని చూసి ఓటేయాలన్నా, సమస్యలు ఎందుకు పక్కదోబడుతున్నాయి అనే విషయాలపై మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్నింగ్ న్యూస్లో కంటెసాయి అన్న గారు ఉన్నారు. రైట్, ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడులో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, చెంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు, శివార్లో ఆపరేషన్లు, సొమ్ము పక్కదారి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏళ్ల తరబడి ఫోన్ ట్యాపింగ్కు అలవాటు పడిన ప్రణీత్ బృందం నిర్వాహకాలు గత శాసనసభ ఎన్నికల వేళ పతాక స్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలో బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారని ఫోన్ ట్యాపింగ్ను విస్తృతం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్గా సందీప్ శాండిల్యా నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కిందని ప్రణీత్ బృందం వ్యూహం మార్చి శివారుపై దృష్టి సారించింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్యాపింగ్లో గుర్తించిన హవాలా లావాదేవీలపై దృష్టి పెట్టి దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక పలువురు కీలక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులు దీని వెనకాల ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం అందించింది. అయితే సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటి వరకు అతడితో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు ప్రస్తుత పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. యాక్సిరేటెడ్ పదోన్నతులపై ఆరా. వాస్తవానికి ప్రణీత్ రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేరిన ఆయన 2023లో డిఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లు నివేదిక రూపొందించారు. తొలుత ఈ నివేదికను రివ్యూ కమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో పదోన్నతికి మార్గం సుగమం చేయించుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదము ఉండడంతో అది సాధ్యమైంది. తాజాగా అతడి పదోన్నతిపై ఫిర్యాదులు అందడంతో అప్పటి దస్త్రాన్ని బయటకు తీశారు. పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉన్నది, ఒకవేళ అడ్డదారిలో పొందితే సహకరించింది ఎవరు అనే అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఏప్రిల్ 6 వరకు అదనపు ఎస్పీలకు రిమాండ్. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐపీసీ 120A 409, 427, 201, 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్లు నమోదు చేశారు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రముఖులు ఉన్నట్లు, అదేవిధంగా అటు భుజంగరావు కానీ ఇటు తిరుపతన్నల్ని కానీ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు అప్పుడున్నటువంటి పాలకులు దీనికి ప్రధాన సూత్రధారులు. ఈ అధికారులు కేవలం పాత్రధారులు మాత్రమే. కానీ ఇక్కడ
పాత్రదారులేమో అరెస్ట్ అయ్యి జైలుకు పంపబడుతున్నారు, సూత్రధారుల జోలికి ఇంకా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. కాబట్టి ప్రధానంగా దీనికి కారకులైనటువంటి ఆనాటి పాలకుల మీద చట్టపరమైన చర్యలు కనుక తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తే తప్పకుండా వీళ్ళ మీద నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం మీద. అదేవిధంగా పాలకుల మీద, పరిపాలన మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. చూడాలి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా తన ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళకి అధికారులకు అందించడం జరిగింది. ఇప్పుడు నిజంగా అదే ఒక కక్ష వీళ్ళపైన పగ తీర్చుకుంటున్న విషయం కూడా చాలా మంది తెరపైకి తీసుకొస్తారు. అదే అంటే కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలకు పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎట్లా పనిచేసిర్రు, అదేవిధంగా ప్రజలకు మేము పరిపాలన అందిస్తామని చెప్పేసి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ఆ నాయకులు, ఆ పాలకులందరూ ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు, అనేక అక్రమాలు, అవినీతి ఏ విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు, వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మీరు ముందుకెళ్తే తప్పకుండా ప్రజలు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా హర్షించే అవకాశం ఉంటుంది. ఇకనైనా ఈ కేసు పూర్తి ఒక కొలిక్కి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ వచ్చే ప్రభుత్వాలలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి విషయాలు నాయకులపైన రాకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. అవును, అంటే మొత్తం మీద అయితే మళ్ళీ ఇంకొకరు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే భయపడేటటువంటి పరిస్థితి రావాలి. లేకపోతే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి లేకపోతే మీ అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎట్లా పడితే అట్లా మీరు మీ పార్టీకి అనుకూలంగా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత ఎదుగుదలకు అనుకూలంగా కావచ్చు, ఇట్లాంటివి కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళ ఫోన్ను ట్యాపింగ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అందుకనే ప్రభుత్వ అధికారులది ఓన్లీ వాళ్ళ ప్రమేయం ఉన్నది కాదంటలేము, కానీ దానికి సూత్రధారులు ఎవరు? కాబట్టి పాత్రధారుల్ని పట్టుకపోయి జైల్లో వేస్తారు, కానీ సూత్రధారుల విషయంలో మాత్రం వాళ్ళు ఇంకా ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి అనేక మంది అయితే విమర్శలు చేస్తున్నారు. వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్రావు, భాజపా అభ్యర్థుల ప్రకటన, జలగం వెంకట్రావుకు నిరాశ, రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు, వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు. వరంగల్, ఖమ్మం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది. ఊహించినట్లే ఇటీవల బారాస నుంచి భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు వరంగల్ టికెట్ దక్కింది. ఖమ్మం అభ్యర్థిగా పార్టీ నేత తాండ్రా వినోద్రావు పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ టికెట్ను ఇటీవల భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఇస్తారనే చర్చ జరిగింది. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు వ్యతిరేకించడంతో పాటు ఇతర అంశాలను అధిష్టానం పరిగణలోకి తీసుకున్న ప్రచారం జరిగిన ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో వినోద్రావుకు కేటాయించినట్టు తెలిసింది. బారాస నుంచి చేరిన వారికి పెద్దపీట, వరంగల్, ఖమ్మం టికెట్ కేటాయింపుతో రాష్ట్రంలోని అన్ని 17 లోక్సభ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపే లక్ష్యంలో భాగంగా సామాజిక సమీకరణలను ప్రాధాన్యం ఇస్తూనే బారాస నుంచి చేరిన నేతలకు పెద్దపీట వేసింది. ఆ పార్టీ నుంచి వచ్చిన 6 టికెట్లు దక్కగా కాంగ్రెస్ నుంచి చేరిన ఒక్కరికి పోటీకి అవకాశం లభించింది. బారాస నుంచి చేరిన వాళ్ళు టికెట్లు దక్కాయని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ మనం దీన్ని గమనించాలి. ఆరూరి రమేష్ విషయంలో చాలా కాంట్రవర్సీ జరిగింది. రీసెంట్గా లాస్ట్ వీక్లో లేదు ఆరూరి రమేష్ మా బీఆర్ఎస్లో ఉంటారని చెప్పేసి లాక్కొని మన ఏదైతే దయాకర్ రావు గారు కారెక్కించడం జరిగింది. తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చి నేను మన బీఆర్ఎస్ని వీడుతున్నా, బీజేపీలో చేరుతున్నాను, కానీ బీజేపీ కూడా ఆరూరి రమేష్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బారాస నుంచి చేరిన వారికి పెద్దపీట అని చెప్పేసి మనం ఇక్కడ సబ్ హెడ్లైన్ చూడొచ్చు వార్తాపత్రికలో. బారాస నుంచి చేరిన వారికి పెద్దపీట ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మీ పార్టీని నమ్ముకొని మీ పార్టీ జెండాలు మోసుకుంటూ మీ సిద్ధాంతం జర మంచిగా ఉన్నదని దేశ రక్షణ కోసం మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొంచెం మన దేశానికి ఒక రక్షణ కల్పించే విషయంలో మాత్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి చాలామంది మీ పార్టీ జెండాలు మోస్తూ వాళ్ళ యొక్క ఆర్థికంగా కానీ వాళ్ళ సమయాన్ని వెచ్చించి మీ పార్టీని గెలిపించే విషయంలో అనేక సంవత్సరాలుగా మీ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి సీనియర్ నాయకులకేమో టికెట్లు దొరకడం లేదు. కానీ అప్పటి వరకు వేరే పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు
అనేక పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఇవాళ మీ పార్టీలోకి చేరగానే వెంటనే వాళ్ళకు టికెట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలలో ఉన్నదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యానికి. అంటే పార్టీ ఏదైనా సరే పాలకులు మాత్రం వాళ్ళే అవుతున్నప్పుడు ఇక కొత్త యువతీ యువకులకు అవకాశాలు ఎట్లొస్తాయి? కాబట్టి పరిపాలనలో మార్పులు ఎట్లొస్తాయి? అందుకనే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలన్నీ చూస్తుంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చెందిందయ్యా అని అంటే చివరికి అక్కడ ఏమీ కనబడదు. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, మీరు అన్ని చేసి ఉంటే ఇలా నిరక్షరాస్యత ఎందుకు పెరుగుతుంది దేశంలో, నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది, ఆకలి చావులు ఎందుకు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకా ఇప్పటికి కూడా చిన్న కులం పెద్ద కులం అనే పరిస్థితి ఎందుకున్నది? మనకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ జరుగుతుండొచ్చు ప్రజల మధ్యలో. కానీ ఆ సమస్యలకు ఇవాళ చట్ట ప్రకారం కోర్టుకు వెళితే ఆ కోర్టుల్లో న్యాయస్థానాల్లో పేద ప్రజలకు ఎందుకు న్యాయం జరగడం లేదు? ధనవంతులే ఎందుకు కోర్టుల చుట్టూ అంటే ఈ పేద ప్రజల్ని తిప్పుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇటు న్యాయస్థానాన్ని చూసుకున్నా అంటే మనం అంటాం కదా, అటు లెజిస్లేచర్ చూసుకున్నా, ఎగ్జిక్యూటివ్ చూసుకున్నా, జ్యుడిషియరీ చూసుకున్నా, ఏది చూసుకున్నా కానీ అందులో ఉన్నత స్థానాలలో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. ఆ కింది స్థాయిలో సెకండ్ శ్రేణిగా మిగతా సామాజిక వర్గాల ప్రజలు మిగిలిపోతున్నారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇందులో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్ల లక్ష్యం. లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. అభ్యర్థులు, పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం. 3 కేంద్ర మంత్రులకు ఉలిక్కి. హిమాచల్ బరిలో కంగనా రనౌత్ రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్దేపై వేటు. 111 మందితో భాజపా 5వ జాబితా విడుదలంటూ వార్త చూడొచ్చు. కర్ణాటక కరకట్టలతోనే తీవ్ర ప్రాంతాలకు రక్షణ. 4100 కోట్లతో ప్రతిపాదించిన అధ్యయన కమిటీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యవసర పనులపై సర్కారు దృష్టి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2.7 కోట్లు సహా యువతి ఆమె బంధువును మోసయించిన కేటిగాడి అరెస్ట్. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీ. మంత్రి శ్రీధర్ బాబు. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీరామనవమి కళ్యాణం టికెట్లు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు. 4 చిన్నారుల మృత్యువాత. ఉత్తరప్రదేశ్లో దారుణం అనేటటువంటి వార్తను చూస్తే నిజంగా ఆ సెల్ ఫోన్ కంపెనీ అది ఏ కంపెనీకి సంబంధించిందో, మరి ఆ ఛార్జర్ ఏ కంపెనీకి సంబంధించిందో కానీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటే చెలరేగిన మంటలు అని అంటే మరి అది కరెంటు ప్రాబ్లమా, లేకపోతే ఈ సెల్ ఫోన్ హీట్ ఎక్కి పేలడం వల్ల ఆ ప్రమాదం సంభవించిందా? ఇవన్నీ కూడా అంటే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పకుండా బాధ్యులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా బాధ్యులు ఎవరైనా సరే అనేక మంది అమాయకులైనటువంటి ఆ ప్రజలు చనిపోకుండా అలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే. 27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. హాజరు కానున్న రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈ నెల 27న ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను ఇంతవరకు 9 నియోజకవర్గాలకు సిఈసి అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయమై పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన భాజపా, బారాస అభ్యర్థులందరినీ దాదాపు ఖరారు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఈ 2 పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల బలాబలాలపై కాంగ్రెస్ అంతర్గతంగా చర్చిస్తుంది. వారిని ఓడించే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరనేది పార్టీ వెతుకుతోంది. ఇంతకాలం అనుకున్న నేతల స్థానంలో కొత్త వారిని సైతం కాంగ్రెస్ పరిశీలిస్తోంది. పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఉందనే వివరాలను సేకరించి సిఈసికి పంపుతున్నట్లు ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే మొత్తం మీద అయితే అన్ని పార్టీలు కూడా ఆయా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏది ఏమైనా ఈ ఎన్నికల వ్యవస్థలో ఆర్థిక సంపద అనేది అత్యంత కీలకమవుతున్నది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి. ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చాలామంది ఏమంటారంటే
మంచోని కోటేయ్యి అంటారు. అరే మంచోడు ఎవడో చెప్పరు. సరే మంచోళ్ళ కోటేయాలంటే వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళు మంచోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళు. మరి మంచోళ్ళు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? పోనీ మీరు అనుకున్న మంచోళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో చెప్పాలి. అదేవిధంగా మంచోళ్ళకు ఓటేయండి అని అంటే నిజంగా అత్యంత ఎక్కువ డబ్బులు, అంటే నేను చెప్తున్న మాట కాదు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు, అనేక మంది ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అదే మాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం. మంచోళ్ళకు ఓటేయాలంటే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. కేసీఆర్ 1,00,000 కోట్లకు ఎదిగిండు అని చెప్పేసి ఒక అభియోగం ఉన్నది, కొంతమంది మాట్లాడుతున్నారు. మరి 1,00,000 కోట్లకు ఎదిగినటువంటి కేసీఆర్తోని ఇవాళ 1,00,000 రూపాయలు లేనటువంటి లేదా ఒక పేద ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు అనుకుందాం. ఇవాళ మంచోళ్ళకు ఓటేయాలనంటే ఈ ఇండిపెండెంట్ వచ్చేసి 100 మందికి భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. మరి ఆయన 1000 మందికి భోజనం పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం ఎవరిని మంచోళ్ళు అనుకోవాలి అంటే 1000 మందికి భోజనం పెట్టేటోడు మంచోడా, లేదా 100 మందికి కూడా భోజనం పెట్టే పరిస్థితుల్లో లేనోళ్ళు మంచోళ్ళా అని ఆలోచిస్తే నిజంగా 1000 మందికి భోజనం పెట్టేటోళ్ళే మంచోళ్ళు అని చెప్పేసి ఎవరైనా అంటారు. కాబట్టి 1000 మందికి భోజనం పెట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అని అంటే, వీళ్ళు అధికారంలో ఉంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తూ వాళ్ళు పోతే వాళ్ళ పిల్లల పిల్లలే అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు ప్రజలకు చెందాల్సినటువంటి సంపదనంతా పక్కదారి పట్టిస్తూ వాళ్ళు దాచుకుంటున్నారు. ఆ దోచుకున్న సొమ్మును దాచుకొని మళ్ళీ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎవరి దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టే శక్తి ఉంటుంది అంటే ఇక్కడ మంచోళ్ళు ఎవరు అవుతున్నారు అంటే, ఎవరైతే ప్రజల సంపదను దాచుకొని ఎన్నికల్లోకి వస్తున్నారో వాళ్ళే ఖర్చు పెట్టే శక్తి ఉంటున్నది. కాబట్టి ఇక వాళ్ళే మంచోళ్ళు అయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఇక అత్యంత ధనవంతులతోని అత్యంత పేద ప్రజలకు అత్యున్నత పదవులకు సమానమైన పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకే అధికారం అని అంటే మరి ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. మరి అట్లాంటప్పుడు బీసీలకు అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నదా, లేదా ఎస్సీలకు అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నదా, ఎస్టీలకు అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నదా, లేదా ఓసీల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలుద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సబ్ కాలనీలోనే అదుపులో కీలక దస్తాలు. ఏపీలో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట్ సేజ్ కాలనీలో గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో 2 రోజుల పాటు సిబిఐ విచారణ సాగిస్తుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఎందుకంటే 2 రోజుల కింద వేరే దేశం నుంచి మన తెలుగు రాష్ట్రమైన ఏపీకి డ్రగ్స్ రావడం జరిగింది. దానిపైన కాస్త చర్చ జరుగుతుంది ప్రస్తుతం. అయితే కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన, నీటి సమస్య నివారణకు మంత్రి అతీషికి నోట్ ద్వారా ఆదేశాలు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచే పరిపాలన సాగిస్తానన్నారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ తొలిసారి అధికారిక ఆదేశాలను జారీ చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించిన ఈ ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అతీషికి నోట్ ద్వారా తెలిపినట్లు పేర్కొన్నాయి. ఇక వేలంలో కొనడమే మరోసారి గనులను వేయనున్న కేంద్ర బొగ్గు శాఖ టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన. చేరికలకు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి హరీష్ రావు అనేటటువంటి వార్త. ఉన్న ప్రాజెక్టులు స్కామ్ జరిగితే వాళ్ళు గేట్లు ఎత్తారు. టీవీ ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించారు. సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానల్పై క్రిమినల్ కేసులో అసత్య ప్రచారం ప్రజలు నమ్మద్దు కేటీఆర్. నిజంగా రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గారు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇంకా దానిపైన మళ్ళీ మాట కూడా తెరవడం లేదు. కాబట్టి చాలా వరకు ప్రతిపక్షాలు కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని 100% మనము అంటే ప్రజలు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేసిరు. ఆ వాగ్దానాన్ని సకాలంలో మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల
మీరు దాన్ని పూర్తి చేయకపోవడం వల్ల చాలామంది రైతాంగం బ్యాంకుల దగ్గర డిఫాల్టర్లుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు సకాలంలో కనుక వాళ్ళ బ్యాంకు రుణాలు మాఫీ చేసినట్లయితే ఇవాళ వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆ 2 లక్షల రుణాలకు పైగా పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు సకాలంలో వాళ్ళ డబ్బులు బ్యాంకులకు కట్టకపోవడం వల్ల వాళ్ళు డిఫాల్టర్లుగా మారుతున్నటువంటి పరిస్థితి అనేక మంది రైతాంగానికి ఉన్నది. ఇక్కడ కేటీఆర్ గారు అంటే ఇక్కడ చాలా వరకు నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేస్తా అన్నది ఇంకా ఎంతమందికి చేశారు ఆ లిస్ట్ కూడా ఇస్తే బాగుంటుంది. అదే అంటే ఇక్కడ కేసీఆర్ మాటల్ని నమ్మట్లేదు, కేసీఆర్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదు, కేటీఆర్ మాటల్ని అంతకంటే నమ్మే పరిస్థితి లేదు. కానీ నిజంగా రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటిది అని అంటే మొన్ననే మనం చూసినాం. బ్యాంకర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రైతులకు నోటీసులు ఇచ్చిర్రు, మీరు బ్యాంక్ రుణాలు కట్టండి కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు రుణాలు అంటే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతాంగం ఇప్పటికే పంటలు ఎండిపోయి ఒకవైపు వడగండ్ల వానతోని పంట నష్టపోయి అయ్యో ఆ పంటనే నష్టపోయి అనేక మంది రైతాంగం బోరున విలపిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇవాళ మళ్ళీ బ్యాంకులు పోయి వాళ్ళకు నోటీసులు ఇస్తుంటే వీళ్ళు ఆ 2 లక్షల రుణమాఫీని తాత్సారం చేస్తుంటే ప్రజలకు ఇంకా దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో అనేక మంది రైతాంగం ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రైతుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే స్పందించి 2 లక్షల రుణమాఫీని మీరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు. నిజంగా చాలా వరకు ఎవరైతే అసత్య ప్రచారాలు చేయట్లేదు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపెడుతున్నారు. ఇది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే ఫార్ములా రేసింగ్ స్కామ్ కావచ్చు, మీరు చేసిన తప్పుల్ని ఛానళ్ళు సోషల్ మీడియా బయట పెడుతుంది. దీన్ని ఏంటంటే వాక్ స్వాతంత్ర్యమును హరిస్తున్నట్లయితుంది. ఇట్లయితే నిజంగా కొద్ది గొప్ప ఒకప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తే తప్ప నా ప్రజలకు ఈ సమాచారం అంతా తెలిసేది కాదు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత సెల్ ఫోన్లు మన చేతికి వచ్చినాక ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీ ప్రజలకు కొంత దగ్గర అవుతున్నప్పుడు ఎవ్వరు ఏ మోసం చేసినా అప్పుడు మాట్లాడింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది, లేదా మీరు అప్పుడు ఏమని వాగ్దానం చేసిర్రు, ఇప్పుడు ఏం అమలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీడియోలలో రికార్డ్ చేస్తూ వాళ్ళ మాటల్ని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ప్రూఫ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళు ప్రసారం చేసినట్లయితే మీరు క్రిమినల్ కేసులు పెడతారా ఇంకోటి పెడతారా పెట్టండి. కానీ నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరగలేదా, అవినీతి జరగలేదా, మీ ప్రభుత్వ హయాంలో లంచగొండులు రెచ్చిపోలేదా, అదేవిధంగా విసిగి వేసారిపోయినటువంటి జనం ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయలేదా, ఒక ఎంఆర్ఓను తగలబెట్టలేదా, ఒక ఆయన తగలబెట్టి ఆత్మహత్య చేసుకోలేదా, ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిందే. అదేవిధంగా ఇవాళ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటే దాంట్లో మీ పాత్ర లేదా, దాని కారకులు ఎవరో మీకు తెలియదా? కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి, ప్రధానంగా వచ్చేది సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. నిజంగా అక్కడక్కడ కొన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఛానళ్ళు చేస్తున్నప్పటికీ ఎక్కువ శాతం పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా ప్రజల దగ్గరికి సమాచారం వెళ్తుంది అని అంటే అది కేవలం సోషల్ మీడియా ద్వారానే వెళ్తుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అలాంటి సోషల్ మీడియా మీద అలాంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద కట్టడి చేయాలనేటటువంటి కుట్రతోని మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి నిజంగా అది అంత మంచిది కాదు. కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మీరు కౌంటర్ ఇవ్వండి. మీ ఛానల్ ఇది అసత్య ప్రచారం చేసిందని చెప్పేసి మీరు కూడా మీ ఛానళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రజలకు చెప్పండి. కాబట్టి వాళ్ళు ఏదైతే టెలికాస్ట్ చేసిరో దాన్ని పక్కకు చూపిస్తూ ఇగో మేము చేసింది గిది, ఇగో ఈ సోషల్ మీడియాకి ఇట్లా అసత్య ప్రచారం చేసింది అనేటటువంటి మీరు కూడా ప్రజలకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రజలకు అర్థం చేయించండి. అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేయాలో ఎవరిని గెలిపించుకోవాలనో వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసి మేము అంటే మీరు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడితే మాత్రం నిజంగా ఈ యొక్క వాక్ స్వాతంత్ర్యాన్ని హరించినట్లే అవుతుందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు తిరుపతన్న రిమాండ్కు రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి చెంచల్గూడ జైలుకు భుజంగరావు తిరుపతన్న. ముగిసిన ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ, సూత్రధారులపై ఫోకస్, త్వరలో మరికొందరు అరెస్ట్. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో ఆ స్టోరేజ్ డివైస్ల సీజ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఆ కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ.
ఢిల్లీ సీఎం కుచ్చుబిగించే దిశగా దర్యాప్తు, కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం, వాంగ్మూలాలు, ఆమె ముందుంచి ప్రశ్నలు, లిక్కర్ స్కామ్లు మేకర్ శ్రవణ్ పాత్రపై ఆరా. 8వ రోజు కవిత విచారణ, నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు, కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన, ప్రజల తాగునీటి వేతలు తీర్చాలని మంత్రి అతీషికి ఆదేశాలు, ఘటనపై ఈడీ సీరియస్, కొనసాగని కేజ్రీవాల్ విచారణ, 6 గంటల పాటు ప్రశ్నలు, నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే, సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం, కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. 31న ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం, రామ్లీలా మైదానంలో భారీ సభ, మద్యం కేసులో అరెస్టైన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు, ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు, ఆప్ కాంగ్రెస్ సిపిఎం సంయుక్త మీడియా సమావేశం అంటూ ఒక వార్త చూడొచ్చు. నిజంగా చూడాలి ఈ సీఎం మన కేసు కూడా ఎక్కడి వరకు వెళ్తుంది అనే విషయాలు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే పార్టీల మధ్య ఉన్నటువంటి ఇవన్నీ చూస్తుంటే కుట్రపూరిత రాజకీయాలే తప్ప అసలు ప్రజలకేం జరగాలి, ప్రజలకేం చేయాలనేది అర్థమవుతలేదని చెప్పేసి కూడా ఒకవైపు విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు పరిపాలనలోకి రాకముందు ఒక తీరు మాట్లాడుతున్నారు, పాలనలోకి వచ్చిన తర్వాత దాన్ని తుంగలో దొక్కుతున్నారు, వాళ్ళు వాగ్దానం చేసిన వాగ్దానాలనే వాళ్ళు మర్చిపోయి అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో వ్యవస్థలో మార్పు రాకుండా అయితే ఈ నాయకులు పోతే ఇంకో నాయకులు వస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా చేసే తంతుకు ఇదే కదా అనేటటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు, నకిలీ డాక్యుమెంట్లో ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు, సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు, నేను కబ్జాలకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు అనేటటువంటి సంతోష్ రావు మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ ఈ వార్తలో చూడొచ్చు. అయితే ఏది ఏమైనా వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు అని చెప్పేసి గతం నుంచి కూడా అనేక విమర్శలు అయితే ఈ పార్టీ మీద ఉన్నాయి. గత 9 సంవత్సరాల పాలనలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అవినీతి జరిగింది, అనేక రకాల అక్రమాలు జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి, అదేవిధంగా ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నేరెళ్ల ఘటనను మనం చూస్తే అయ్యో అసలు ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అది. 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆ 3rd డిగ్రీ ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? కాబట్టి మీ ప్రభుత్వం ముమ్మాటికి పేద ప్రజలను అణిచివేసే విధంగానే మీ పరిపాలన కొనసాగింది. మీరు ధనవంతులకు కొమ్ము కాసే విధంగా మీ పరిపాలన కొనసాగింది. ఒక రాచరిక పోకడలతోని మీ పరిపాలన కొనసాగింది. ఒక పిట్టల దొర మాటలతోని మీరు పరిపాలించినటువంటి పరిస్థితి ఉన్నది. తుపాకి రాముని కథలు చెప్తూ ఆ రకంగా మాట్లాడుతూ మీరు ప్రజల్ని మిస్మరైజ్ చేస్తూ మీ పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఎంతో కాలం నడవదు అని చెప్పేసి ఎంతోమంది మేధావులు అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులు కూడా మిమ్మల్ని విమర్శిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ఈ పరిస్థితి మొత్తం మన ముందు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గుంగిపోవడం కానీ, అదేవిధంగా శాండ్ మాఫియా విషయంలో, ల్యాండ్ మాఫియా విషయంలో, భూ కబ్జాల విషయంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి ఈ పరిస్థితి చూస్తుంటే, ఇవాళ లిక్కర్ స్కామ్ విషయంలో కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు ప్రజలకు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీ అని తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని నమ్మిరు కదా, మిమ్మల్ని మీ పార్టీని ఓన్ చేసుకున్నారు కదా. కానీ ఆ పార్టీ పేరు మార్చి మీరు మీ కుటుంబ రాజకీయాలు కొనసాగిస్తూ ఈ దేశాన్ని పరిపాలించాలని అంతే గొప్ప ఆలోచనతో మీరు ముందుకెళ్ళిరు. మరి ఆ ఆలోచన నా బీసీలకు అవకాశాలు కల్పించే విధంగా ఎందుకు చేయలేకపోయారు? లేదా సకల జన సామాజిక న్యాయాన్ని జరిపే విధంగా మీ నిర్ణయాలు ఎందుకు లేకుండా పోయినాయి? ఎందుకు మిగతా సామాజిక వర్గాల ప్రజలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది అని అంటే దానికి మీ పరిపాలనలు కారణం కాదా? అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ చూసినా కానీ సకల జన సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మరొకటి లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు లింకు, ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాల వ్యూహాలను పసిగట్టి బీఆర్ఎస్కు సమాచారం, విపక్షాల డబ్బు రాకుండా పట్టివేత. మత్తుమాట్న హత్యాచారం, జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వల్ల ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అఘాయిత్యం. అతడి 2 స్నేహితులు కూడా, 3పైన ఫోక్సో నార్కోటిక్ చట్టం కింద కేసు నమోదు. సంచలనం సృష్టిస్తున్న జగిత్యాల గంజాయి కేసులో పలు విషయాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద బాలికలు వసతి గృహంలోని విద్యార్థినులకు మత్తు అలవాటు చేసి రేవు పార్టీలకు తరలించి ఉదంతం బాలికపై యువకుడు అతడి 2 స్నేహితులు అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ బాధితురాలు వింత ప్రవర్తన చూసి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ మత్తు ఏదైతే గంజాయి
బయటపడింది ఏదైతే మత్తు మాటున అత్యాచారం, జగిత్యాలలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వాళ్ళ ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అఘాయిత్యం అనేటటువంటి ఈ వార్తను మనం ఇక గమనిస్తే, అంటే ప్రాథమిక దశ నుంచే పిల్లల విషయంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులకు ముందు తెలవాలి తన బిడ్డలను ఎట్లా పెంచుకోవాలి. ఇలా అపోజిషన్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒకవేళ ఆ ప్లేస్లో మీ బిడ్డ ఉంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో అదే పద్ధతిలో మీ పిల్లల్ని పెంచండి. ఇలా కొన్నిసార్లు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ ప్రాథమిక విద్యా స్థాయి నుంచి కూడా అనేక ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్స్ కొన్ని అన్నంటలేను, కొన్ని స్కూల్స్ మాత్రం వాళ్ళ యొక్క లాభాపేక్షనే లక్ష్యంగా ఆ స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప, అరే అసలు అక్కడ స్కూల్కి వచ్చే పిల్లలు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ మానసిక స్థితి ఏంది, మరి వాళ్ళ పిల్లలు అంటే ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు, మరి మన స్కూల్కి ఏమన్నా మాదక ద్రవ్యాలు కానీ లేదా మత్తు పదార్థాలు కానీ ఏమన్నా పిల్లలు తీసుకొస్తున్నారా, అట్లాంటిది వాళ్ళ బ్యాగులలో ఏమన్నా చెకింగ్ కానీ ఏమీ లేదు. మొత్తం గాలికి వదిలేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళ సంపాదనే లక్ష్యంగా వాళ్ళు స్కూల్ పెట్టుకొని అత్యంత తక్కువ శాలరీలు ఇస్తూ ఆ విద్యాబోధకులకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ విద్యార్థులకు విద్య ఎట్లా అందుతుంది, వాళ్ళకు లోక జ్ఞానం ఎట్లొస్తుంది? కాబట్టి అక్కడ మత్తును అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఇందులో అటు తల్లిదండ్రుల పాత్ర ఉన్నది, అదేవిధంగా ఇటు స్కూల్ యాజమాన్యం పాత్ర ఉన్నది, విద్యాబోధకుల పాత్ర ఉన్నది, అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉన్నది అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇట్లా అన్ని అంశాల్లో మార్పులు తీసుకొచ్చేసి ప్రాథమిక దశ నుంచే పిల్లలకు గనక విద్యను, ఒక నాణ్యమైన విద్యను, ఒక మంచి హ్యుమానిటీ భావాలతో గనక, శాస్త్రీయ భావాలతో గనక ఆ పిల్లలకు విద్యాబుద్ధులు అందించగలిగితే ఖచ్చితంగా ఈ మత్తుకు వాళ్ళను దూరం చేసిన వాళ్ళమైతాం. ఆ మత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా వాళ్ళను సక్రమంగా చక్కదిద్దిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా మీరు ఒక కమిటీ వేసి వాళ్ళను ఎప్పటికప్పుడు ఆ ప్రైవేట్ స్కూళ్ళను మీరు అంటే సెర్చ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆ స్కూళ్ళు ఎట్లా, అలా స్కూళ్ళల్లో విద్యాబోధన ఎట్లుంది, ఫీజుల వసూలు ఎంత ఉంది, ఏ విధంగా వాళ్ళు విద్యను అందిస్తున్నారు అనేటటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కనుసన్నల్లో నడిచినప్పుడు మాత్రమే ఇగో ఇట్లాంటి అఘాయిత్యాలకు పోకుండా సాధ్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద కానీ అటు ప్రైవేట్ స్కూళ్ళ మీద కానీ నిఘా పెట్టి మీరు మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ గేట్లన్నీ ఓపెన్. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనారిటీలు బీసీల ఓటర్ల పైన కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అని ఒక వార్త చూడవచ్చు. కాంగ్రెస్ గ్యారంటీలు రావు, రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు. కిషన్ రెడ్డి. వరంగల్ నుంచి ఆరూరి, ఖమ్మంలో తాండ్ర వినోద్రావు. లోక్సభ బరిలో కంగనా రనౌత్. హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్, వరుణ్కు మొండి చేయి. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అవకాశం. 111 మందితో బీజేపీ 5వ జాబితానంటే ఇక్కడ రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే, మాకు రాహుల్ జన్మలో ప్రధానమంత్రి అయితే మాకెందుకు, లేకపోతే ప్రధానమంత్రి కాకపోతే మాకెందుకు, వాళ్ళ కుటుంబ పాలననే కొనసాగితే మాకెందుకు, కొనసాగకపోతే మాకెందుకు, మీ వారసత్వ రాజకీయాలు కొనసాగితే మాకెందుకు, మీకు మరో రకమైన మీరు పరిపాలన కొనసాగించకుండా మాకెందుకు. మా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలి, ఆ దిశగా మాట్లాడండి. మీరు సామాజిక అసమానతలు పోవాలి, ఆ దిశగా మాట్లాడండి. మీ పార్టీలలో రాజకీయ అసమానతలు పోయే విధంగా సకల జన సామాజిక వర్గాలకు మీ పార్టీ టికెట్లు జనాభా దామాషా ప్రకారం కేటాయించి మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. అప్పుడే మిమ్మల్ని హర్షిస్తారు. అంతే తప్ప ఆయన గెలితే మాకేంది, ఈయన గెలితే మాకేంది, ఆడ సామాజిక న్యాయం జరగడం లేదు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఉన్న పేద ప్రజలు అనేక మంది నష్టపోతున్నారు. ఆ దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పెద్దలకు టీబీ వ్యాక్సిన్. మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫ్యాబ్రి ఆ సంస్థతో కలిసిన ట్రయల్ చేపట్ట భారత్ బయోటెక్. ఆ ప్రపంచంలోనే తొలి లైవ్ ఎటెన్యూటెడ్ టీబీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్, వచ్చే ఏడాది ఎఫికన్సీ ట్రయల్స్
బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ బౌదరియా శివశక్తి ఇక అధికారికం జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం. ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగి 4 చిన్నారులు దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో విషాదం. మెస్ ఛార్జీలు పెరిగేదినడో పెంచేశామంటూ గత సర్కారు హడావిడి. ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం. బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాలు గురుకులాల్లో మెస్ ఛార్జీలను పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ఛార్జీలు పెంచుతున్నామంటూ గత ప్రభుత్వం హడావిడి చేసినా అమలు మాత్రం చేయలేదు. ఫలితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలో ఉన్న వసతి గృహాలతో పాటు సంక్షేమ గురుకులాల్లో పాత ఛార్జీలు అమలవుతున్నాయి. దీంతో నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుదేరి 3 నెలలు దాటిన నేపథ్యంలో మెస్ బిల్లులు అంశంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలో ఉన్న వసతి గృహాలతో పాటు సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు 5 ఏళ్లుగా పెరగలేదు. కోవిడ్ అనంతరం నిత్యావసర ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగాయి. అదే సమయంలో ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలు సరిపోవడం లేదన్న సాకు చూపి కాంట్రాక్టర్లు హాస్టళ్లు గురుకులాలకు నాసిరకమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకపు వస్తువుల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. దీంతో ఉన్నతాధికారులు హాస్టళ్లు గురుకులాల మెస్ బిల్లులను పెంచాలని గత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బిల్లుల పెంపుపై 2023 ఫిబ్రవరి నాటి మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఇదే అంశంపై 2023 మార్చి 1న మరోసారి చర్చిస్తున్నారంటే నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం గమనించవచ్చు. వాళ్ళు ఏం అడుగుతున్నారయ్యా? మీ మంత్రి పదవులు అడుగుతున్నారా, లేకపోతే మీ పార్టీ పదవులు అడుగుతున్నారా? బొక్కేడు బువ్వ, నాణ్యమైన బువ్వను అందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఈ పేద పిల్లలకు, ఈ చదువుకునే బాలికలకు బాలులకు. కాబట్టి నాణ్యమైన ఆహారం అందించినట్లయితే విటమిన్స్, ప్రోటీన్స్, జింక్, ఐరన్, సల్ఫేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా రక్తంలో సమృద్ధిగా ఉండాల్సినటువంటి ఆ పేద పిల్లలు అనారోగ్యంగా తయారయ్యే అవకాశం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీవీ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు ఒకసారి దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఊసరవెల్లి పాలిటిక్స్. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్. విలువలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలు. ప్రస్తుత ఎమ్మెల్యేలో జంపు. జిలానీలు ఎందరు? ఇప్పటి వరకు పార్టీ మారిన నేతలు ఎవరు? నేడు ఉదయం 11 గంటలకు దిశ స్పెషల్ ఎడిషన్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ముంబైకి షాక్ ఇచ్చిన గుజరాత్. ఉత్కంఠభరిత మ్యాచ్లో టైటాన్స్ గెలుపు. పోరారి ఓడిన పాండ్యా సేన. మరో మ్యాచ్లో లక్నోపై రాజస్థాన్ విజయం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దిశ నేడు ఉదయం 11 గంటలకు దిశ స్పెషల్ ఎడిషన్ అనేటటువంటి వార్తలో వాళ్ళు ఏమంటున్నారంటే ఊసరవెల్లి పాలిటిక్స్. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్. విలువలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలు. ప్రస్తుత ఎమ్మెల్యేలో జంపు చేయాలని ఎందుకు? ఇప్పటి వరకు పార్టీ మారిన నేతలు ఎవరనేటటువంటి చూస్తే ఇక్కడ మనం 2 గమనించాలి. అంటే విలువలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే మీ పార్టీ అధినేతలు గారా? పార్టీలు మారుతున్న మీద కింది స్థాయిల మీదనే మీరు ఎగబడుతున్నారు. కింది స్థాయిల మీదనే మీరు మీ విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప పార్టీ అధినాయకత్వం ఏం చేస్తున్నది? పార్టీ అధినాయకత్వం చేర్చుకోవడం అనేది తిలోదకాలకు కారణం కాదా? తిలోదకాలు ఇస్తున్నట్లు కాదా? కాబట్టి ఇక్కడ పార్టీల అధ్యక్షులే తప్పులు చేస్తున్నారు. వివిధ పార్టీల నాయకత్వమే తప్పులు చేసి వాళ్ళని చేర్చుకుంటున్నది. అంతేకాకుండా వీళ్ళు కూడా ఏమైనా చక్కదనమా? ఎక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే అందులోకి వలసలు కడుతున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఏం చక్కదనం ఏం లేదు. వాళ్ళు కూడా ఇక్కడ విలువలకు, కట్టుబాట్లకు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి వాటిల్లో అటు పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా పార్టీలు మారుతున్నటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీ 28 పైసా పీఎం. అందరూ అలాగే పిలువండి. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన షురు. నోట్ ద్వారా ప్రభుత్వ ఆదేశాలు జారీ. సురెన్ను చూసి నేర్చుకోండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. శివశక్తికి ఐఏయు ఆమోదం. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటన చేసిన 7 నెలల తర్వాత ఎండలు మరింత తీవ్రం. రానున్న 4-5 రోజులు ఇంకా ఎక్కువ. 2 నుంచి 3 డిగ్రీలు హైక్. వాతావరణ శాఖ అనేటటువంటి వార్తను చూడొచ్చు. కాబట్టి ఎండలు మెండయ్యే అవకాశం ఉన్నది. మీరు రైతులు కానీ లేదా మిగతా ప్రజలు కానీ వివిధ పనుల్లోకి వెళ్ళే ముందు
ఉదయాన్నే పనులు చల్లదనం సమయంలోనే పనులు చేసుకోండి. అదేవిధంగా సాయంత్రం వేళలో పనులు చేసుకోండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళితే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి చెమట రూపంలో డిహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లా మనకు కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎర్రటెండలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మొత్తం 8 మందితో FRI నమోదు. విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, శ్రవణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్. ట్యాపింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతుందని తెలియడంతో ఆధారాలు ధ్వంసం, వాటిని సేకరించిన అధికారులు డేటా రీట్రీపై కసరత్తు. నిజంగా ఇది ఎంతవరకు వస్తుందో ఈ కేసు చూడాలి. కానీ మొత్తం మీద అయితే డేటా రిట్రీవ్పై కసరత్తు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు రిట్రీవ్ అవుతుంది, ఎంతవరకు తీసుకోగలుగుతారు, ఎంతవరకు అందుతుంది, వీళ్ళు ధ్వంసం చేసింది మళ్ళీ రిట్రీవ్ చేసుకునే పరిస్థితి ఉన్నదా లేదా అనేది కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. A1గా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, A2 ప్రణీత్ రావు సస్పెండ్ DSP SIB, A3 రాధాకృష్ణరావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP, A4 భుజంగరావు భూపాలపల్లి జిల్లా అడిషనల్ SP, A5 తిరుపతన్న ISWలో అడిషనల్ SP, A6 శ్రవణ్ రావు ఓ టీవీ ఛానల్ అధినేత, A7 A8 ఇతరితరులు అంటూ ఒకటి చూడొచ్చు. పోలీసులు అంతరార్థనం, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడతామనే భయం, ప్రణీత్ రావు ఎపిసోడ్తో మొదలైన గుబులు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు లింకు, వివిధ స్థాయిలో పోలీసులు ఆఫీసర్లకు ఆందోళన. కానీ నిజంగా మరి పోలీసులలో అంతర్మదనం మొదలైంది అని అంటే, కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి సిబ్బంది కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం కూడా పర్మనెంట్ కాకపోవచ్చు. మరొక 5 సంవత్సరాల తర్వాత మరో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా బలయ్యే అవకాశాలు ఉన్నాయనేది గతం నుంచి కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎవరైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పరిపాలన అందించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని పార్టీలకు కొమ్ము కాయకుండా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికల కాంగ్రెస్ జాప్యం ప్రశ్నిస్తున్న సొంత క్యాడర్. ఇంకా 8 స్థానాలు పెండింగ్లోనే, గెలుపు గుర్రాలు లేరా, లేదంటే పొలిటికల్ మైండ్ గేమా? రాజకీయ వర్గాలు మొదలైన చర్చ. ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు. లోక్సభ అభ్యర్థుల ఎంపికల కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యంపై ఆ పార్టీ కేడర్ ప్రశ్నిస్తున్న అధికారంలో ఉన్న జాప్యం చేస్తుండడంతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. పార్టీకి ఆయా సెగ్మెంట్లలో ధీటైన అభ్యర్థులు దొరకడం లేక పొలిటికల్ గేమ్లో భాగంగా జాప్యం చేస్తున్నది అనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నది. ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా అందులో ఏకంగా 4 స్థానాలను వలస నేతలకే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కట్టబెట్టారు. మరోవైపు పెండింగ్లో ఉన్న స్థానాలు కొన్ని చోట్ల ప్రతిపక్షాలను ఎదుర్కొనే లీడర్లు లేరని చర్చ అధికార పార్టీలో జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేయండి, అభ్యర్థులను గెలిపించండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూడండి. కలిసికట్టుగా పనిచేయాలంటే ఎట్లా పనిచేస్తారు? మీరు సీనియర్ లీడర్లు ఏదైతే మీ పార్టీలో గత చాలా కాలంగా మీ పార్టీ జెండాలు మోస్తున్నటువంటి నాయకులకు కావచ్చు, మీ పార్టీ కోసం ఆర్థికంగా సమయాన్ని వెచ్చించి కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులకు మీరు టికెట్లు ఇవ్వకుండా ఇవాళ వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతే ఇక వాళ్ళు కింది స్థాయి నాయకులు కానీ లేదా అంతకుముందు పార్టీకి సేవ చేసినటువంటి నాయకులకు టికెట్లు లభించినప్పుడు వాళ్ళు కలిసికట్టుగా ఎట్లా పనిచేసే అవకాశం ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించాలి. అందుకనే పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద నీళ్లు పెట్టి వేడి కావద్దు, చల్లగానే ఉండాలి, వేడి కావద్దు అంటే ముందు మంట పెట్టారు కదా కింద. కాబట్టి ఆ మంట చల్లారిస్తే ఆ మంటను బంద్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు చల్లారే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, మీరు కేటాయిస్తున్నటువంటి టికెట్ల వల్ల, సకల జన సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం వల్ల అనేక మంది అన్ని పార్టీల మీద, దాదాపు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైతే సామాజిక న్యాయాన్ని పాటిస్తలేరో అలాంటి అన్ని పార్టీల మీద ఇవాళ ప్రజలందరూ కూడా చాలా గుర్రుతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, కోపంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని SC ST BC OC మైనార్టీ మహిళలను అందరినీ దృష్టిలో పెట్టుకొని జనాభా దామాష ప్రకారం మీరు టికెట్లు కేటాయించినట్లయితే ఖచ్చితంగా
మీ పార్టీలకు కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ పార్టీలలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులే మీ పార్టీని ఓడిపోయేటట్లు వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఖమ్మం అభ్యర్థిగా వినోద్రావు, వరంగల్ టికెట్ ఆరూరు రమేష్కు 5వ జాబితా విడుదల చేసిన బీజేపీ జలగం వెంకట్రావుకు మొండి చేయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు సూసైడ్. గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులను ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నిజంగానే ఈ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే ఆ 180 మంది రైతులు ఇవాళ సూసైడ్ చేసుకోవడానికి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా, మీ పాలన కాదా, లేదా మీ పరిపాలన లోపల మార్పులు తీసుకొచ్చేసి వాళ్ళని ఆదుకోలేరా? ఆ శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేవా అంటే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ లేదా ఈ దేశ ప్రజలను కానీ ఆదుకునేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటున్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్లు, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు? కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోవాలి. అనేక మంది పంట నష్టపోయి ఉన్నారు, వడగళ్ళ వానతో పంట నష్టపోయి ఉన్నారు. మీరు ఇవాళ కొన్ని పేపర్ వార్తలు చూస్తుంటే, పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్ని చూస్తుంటే మీరు వడగళ్ళ వానకు నష్టపోయిన రైతాంగాన్ని మేము ఆదుకుంటామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. కానీ పంటలు ఎండిపోయి అనేక మంది రైతాంగం ఎక్కువ నష్టపోతున్నది నీరందక పంటలు ఎండిపోయినటువంటి రైతులు. కాబట్టి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి మరి అంటే అది నష్టం కాదా? వాళ్ళు నష్టపోయినటువంటి ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ. బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు. కేటీఆర్కు ఓఆర్ఆర్ లీజ్ అనుమతులు ఉచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు. తాజాగా జోగిన్పల్లి సంతోష్పై భూ కబ్జా కేసు. వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకున్నది. అధికారం చేజారిన తర్వాత ఒకవైపు పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఆయా కేసులో ఇరుక్కుంటున్నారు. చివరకు వారు బంధువులు సైతం అవినీతి అక్రమాల అవకతవకలతో ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శ్రవణ్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. తాజాగా ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్పై సైతం చీటింగ్ కేసు నమోదైందని చెప్పేసి ఒక వార్త చెప్పారు. మేము ఎప్పుడు చెప్పాం ఇవన్నీ వీళ్ళ చుట్టే తిరుగుతాయని చెప్పేసి. ఖచ్చితంగా పరిపాలన వీళ్ళ చుట్టే తిరిగింది కదా. కుటుంబ పాలనే కాబట్టి ఈడ తండ్రి కింద కొడుకు మీద మేనల్లుడు ఆ పక్క పొంటి కూతురు మళ్ళీ. కాబట్టి ఈ ఏది జరిగినా కానీ ఈ కుటుంబ పాలనే జరిగింది కాబట్టి దానికి అది మీరు లాభమైనా నష్టమైనా మీరు భరించాల్సిందే, మీ కుటుంబం భరించాల్సిందే. కాబట్టి ముమ్మాటికి మీరు చేసింది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. కుటుంబ పాలనను స్టార్టింగ్ నుంచి తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తూ వచ్చారు, కానీ మీకు సోయి రాలేదు. ఇవాళ ఈ కేసులన్నీ మేము చుట్టూ తిరిగేసరికి మీకు ఇవాళ సోయి వచ్చిందా? కాబట్టి మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన పాలన ప్రజలందరూ గమనించారు కాబట్టి మీ పార్టీని గద్దెదించినటువంటి పరిస్థితి ఉన్నది. గోపాన్పల్లి భూ సర్వే ఎవరి కోసం అత్యుత్సాహంతో అద్దులు చూపిన ఆఫీసర్లు 40 ఎకరాల ప్రైవేట్కు 40 ఎకరాలు ప్రైవేట్కు అప్పగించే ప్రయత్నం. నేటికి నిషేధిత జాబితాలో ఆస్తి భూ విలువ 3,000 కోట్లు. సర్వే నంబర్ 36లో భూపందిర రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపెన్పల్లి సర్వే నంబర్ 36లోని సుమారు 40 ఎకరాల భూమి ధరని రిజిస్ట్రేషన్ డేటాలు నిషేధిత జాబితాలో ఉన్న ఆఫీసర్లు సర్వే నిర్వహించి హద్దులు చూపించడం చర్చనీయాంశమైంది. బహిరంగ మార్కెట్లో 3,000 కోట్లు విలువ చేసే ఈ భూమిని ప్రైవేటు కంపెనీలు వ్యక్తులకు అప్పగించేందుకు ఆఫీసర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇది భూ కబ్జాగా పాల్పడే దానికోసం కావచ్చు, లేదా గోపన్పల్లి భూ సర్వే విషయంలో ఇక్కడ భూమిని చూడవచ్చు. ఇక దీని వెనకాల పాలకుల ప్రమేయం లేదంటే ఎట్లా నమ్ముతాం? ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేదు అని అంటే ఎట్లా నమ్ముతాం? ఇట్లాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నది ఏ పేదలు వచ్చి పాల్పడుతున్నారు, ఏ కూలీలు వచ్చి పాల్పడుతున్నారు, ఏ కార్మికులు పాల్పడుతున్నారు? దీని వెనకాల ఉన్నది మొత్తం ప్రభుత్వ అధికారులు, పాలకులు, వివిధ పార్టీల నాయకులు. వీళ్ళ ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశం ఉన్నదా? ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి పరిపాలన మనకు అవసరమా? ఇలాంటి భూ కబ్జాలు ఆగాలి అని అంటే ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్లకు మనం ఓట్లేస్తున్నంత కాలం ఇవే భూ కబ్జాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మీ ఓటు హక్కును సరి అయినటువంటి వాళ్ళకు ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఈ భూ కబ్జాలకు పులి స్టాప్ పడే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నిషేధిత ప్రాంతంలో ఉన్న భూమికి సర్వే జరుపుతున్న అక్కడ ఉన్న రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్లు ఏదైతే సొంత భూమికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండలంలో సొంత భూమికి సర్వే జరపాలని కోరితే
వాళ్ళు సర్వేయర్కి ఫోన్ చేసుకోపో అని ఒక నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగానికి నిజంగా అనేక మంది అయ్యా మా భూమి సర్వే చేయరి, మా మధ్య గొడవలు అవుతున్నాయి, మాకు ఈ భూ సమస్య వచ్చింది, లేదా కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబంలో కూడా మేము పంచుకొని విడిపోతామని చెప్పేసి అని అనేక మంది ఆర్జీలు పెట్టుకున్నప్పటికీ, అనేక మంది అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ వాళ్ళ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ భూ సర్వేలు చేయకపోవడం, లేకపోతే అధికారుల కొరత ఉందని, లేకపోతే ఈయనుంటే ఆయన ఉండడు, ఆయన ఉంటే ఈయన ఉండడు, మొత్తం మీద పేద ప్రజలను, అమాయకమైనటువంటి ప్రజలను మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మీరు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని సంఘటనల్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని అంటే తప్పకుండా ఈ పరిపాలనా వ్యవస్థలోనే మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎంపీ సంతోష్ పై చీటింగ్ కేసు, ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంట ఫిర్యాదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. సంతోష్ ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు. మన కేటీఆర్ 11 మందితో బీజేపీ 5వ జాబితా. విడుదలైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్లోని మండీ సెగ్మెంట్ టికెట్ దక్కింది. 3గురితో కాంగ్రెస్ 5వ జాబితా విడుదలగా 16 మందితో బీఎస్పీ తొలి జాబితాను ప్రకటించింది. ఇండియా కూటమికి 272 సీట్లు ఖాయమని బీజేపీ గద్ద దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు యుద్ధం. ప్రకృతి పండుగ హోలీ, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అంతకుముందు పేపర్లో ఇది ఒక్కటి ఆధారాలు లేకుండా, అంటే ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రజలారా, ఇవాళ వీళ్ళకు ఆధారాలు దొరికితేనే ప్రకటించాలి, లేకపోతే లేదు అని అంటే మనకు ఒకవైపు ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఇవాళ హరితహారం అని చెట్లు పెట్టిర్రు. ఈ హరితహారం విషయంలో అంటే ఓ చిన్న పెద్ద ఆయన చెప్పిండు నాకు, ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి చెప్తే ఆ పెద్ద మనిషి చెప్పిన కథను నేను మీ ముందర చెప్తున్నా. ఆయన వాస్తవాలు చెప్పిండు, కానీ ఆయన ఒక కథ రూపంలో చెప్పిండు. ఇవాళ ఈ హరితహారం విషయంలో దాదాపు ఒక 100 కోట్ల మొక్కలు నాటాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. ఈ 100 కోట్ల మొక్కల విషయంలో ఆ ప్రభుత్వం తీసుకున్న వాళ్ళైతే వచ్చి నాటరు కదా, లేదా పాలకులే వచ్చేసి ఇక్కడ నారు పోయారు కదా, వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. ఇక ఈ కంపెనీ ఏం చేస్తుంది, 50 కోట్ల మొక్కలకు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, కానీ ఇక్కడ 100 కోట్ల మొక్కలను రాసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి పేద ఆయన చెప్పిండు, ఒక పెద్ద మనిషి చెప్పిండు. అయితే ఇక్కడ ఎట్లా అవినీతి జరుగుతుంది పెద్ద ఆయన అంటే, ఏం లేదు బిడ్డ, వీళ్ళు 100 కోట్ల మొక్కలు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రాస్తారు, కానీ అక్కడ వాళ్ళు 50 కోట్ల మొక్కలకే నారు పోపిస్తారు. నారు పోపించిన తర్వాత అక్కడ ఆయన 50 కోట్ల మొక్కలకు నారు పోయకుండా 40 కోట్ల మొక్కలకే నారు పోస్తాడు. ఎందుకంటే మళ్ళీ అందులో కూడా ఆయన కమిషన్ ఉండాలి కదా. కాబట్టి ఇట్లా ఈ 40 కోట్ల మొక్కలకు నారు పోసి ఇవి చివరికి మొక్కలు నాటే పరిస్థితి ఎట్లుంటుందంటే, మొత్తం రోడ్ల పొంటే మొక్కలు నాటుతారు. మొక్కలు నాటితే ఎవరో మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళి ఆ మొక్కలు లెక్క పెట్టినా, లేదా ఎవరైనా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేటటువంటి నాయకులు అక్కడికి వెళ్ళి ఆ మొక్కల్ని లెక్క పెడితే ఆడ 40 కోట్ల మొక్కలే కనబడతాయి. ఏమయ్యా మరి మీరు 100 కోట్ల మొక్కలు అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టిర్రు, కానీ ఇక్కడ మొక్కలు లెక్క పెడితే 40 కోట్ల మొక్కలే ఉన్నాయి, ఏంది ఇది పరిస్థితి ఏంది అని అంటే ఏం చేయమంటారా అలా మాట్లాడే మాటలు. మేమేం చేయాలి, మీ బర్రెలు ఏమేసినాయి, మీ గొర్రెలు ఏమేసినాయి, మీ మొక్కల్ని మీరు కాపాడుకునే సోయి లేదా మీకు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ప్రజల మీదనే అరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా ఇటు మీడియాను కానీ, అదేవిధంగా ఇటు ప్రజల్ని కానీ మళ్ళీ వీళ్ళే దబాయింపుతోనే చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా ఆ పెద్ద ఆయన చెప్పిండు. అంటే దీనికి కారణం ఏంది అని అంటే, అవినీతి పరులైనటువంటి వాళ్ళు, అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప, అది ఏ స్కీమ్ తీసుకున్నా కానీ అందులో స్కామ్ చేయడానికే చూస్తున్నారు తప్ప ఆ స్కీములు నా పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పకనే చెప్పిండు. ఇంకా చాలా డెప్త్గా చెప్పిండు, కానీ నేను ఈ సందర్భంగా పూర్తిగా నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ చాలా వివరంగా చెప్పిండు. అంటే స్కీములలో ఏ విధంగా స్కాములు చేస్తారు, అటు మిషన్ కాకతీయ కానీ, అదే హరితహారం కానీ, మిషన్ భగీరథ కానీ, ఇట్లా రకరకాల స్కీములలో రకరకాల పద్ధతులలో ఎట్లా స్కామ్ చేసే అవకాశం ఉంటుందో తను కళ్ళకు కట్టినట్లు చెప్పినటువంటి పరిస్థితి. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో అసత్య వార్తలు, డబ్బులకు ఆశపడే ఫేక్ న్యూస్ల ప్రచారం, థంబ్నెయిల్స్ పెడుతూ ప్రజలు తప్పుదో నాతో పాటు పార్టీని దెబ్బతీయాలన్న కుట్ర, దుర్మార్గపు ధోరణిపై చర్యలు ప్రారంభించాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు కూడా ఛానల్ పెట్టుర్రి, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తారో తప్పుడు ప్రకటనలు అని చెప్పేసి, ఇది తప్పుడు, ఇగో ఈ ఛానల్ ఇగో ఇది తప్పు చెప్పింది, ఇగో ఇది కరెక్ట్ కాదు, ఇగో మేము ఇది చేసినాము అని మీరు ప్రూఫ్ చూపించుర్రి. ఆ ఛానళ్ళను నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది వాక్ స్వాతంత్రం కదా.
మీరు వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా హరిస్తామనంటే ఎట్లా? మీరు కూడా ఛానల్ పెట్టుర్రి, మీ ఛానల్లో కూడా ఛానళ్ళ గురించి ప్రచారం చేయండి. ఇగో పలానా ఛానల్కి ఇట్లా తప్పుడు ప్రకటనలు చేసిందని చెప్పేసి పబ్లిక్ ఓపెన్గా చెప్పండి. పబ్లిక్ ఆలోచిస్తారు, పబ్లిక్ తెలుసుకుంటారు కదా మీ పార్టీని ఓటేసి గెలిపించానా ఓటు వేయకుండా ఓడించానా అనేది ప్రజలు చూసుకుంటారు. అంతేగాని మేము కేసులు పెడతాం మళ్ళా. ఇప్పుడు మీరు కేసులు పెడతారు అంటే ఇండైరెక్ట్గా ఏంది, మేము ఏం చేసినా కానీ మీరు ప్రశ్నించొద్దనే కదా, అట్లే కనబడుతున్నది. హైకోర్టు కోసం బయోడైవర్సిటీ బలి, విద్యార్థుల నిరసన బేఖాతరు, కోడ్లోనూ ఆగని పనులు, యంత్రాలతో చెట్ల కూల్చివేత, ఉద్యమిస్తున్న విద్యార్థులకు పోలీసుల బెదిరింపులు, నేడు పనుల అడ్డగింతకు ప్రజా సంఘాల పిలుపు అనేటటువంటి వార్తను చూస్తే నిజంగా ఉద్యమకారులు ఎన్నో సందర్భాల్లో ఉద్యమిస్తున్నప్పటికీ వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి ఆగుతున్న పరిస్థితి లేదు. దానికి ప్రభుత్వ అధికారులు కూడా వంతపాడుతూ పోలీసు వ్యవస్థ కూడా ఇక ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా పనిచేయాల్సిందే. కాబట్టి ఈ ఉద్యమకారులను రకరకాల పద్ధతులలో కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్రమ కేసులు బనాయించి జైళ్లలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉద్యమకారుల పైన ఇలాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో అసమ్మతి, నిన్న నిరంజన్ నేడు విహెచ్ రేపు ఇంకెవరో బయట వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం, మరింత ఆజ్యం పూస్తున్న నామినేటెడ్ పోస్టులు, అప్రమత్తమైన పిసిసి, అసమ్మతి గలాలపై ఆంక్షలు. మరో 5 రోజులు బగబగ. దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. 2 జిల్లాలు 41 డిగ్రీలు, 21 జిల్లాలు 40 డిగ్రీలకు పైగా. 5 రోజుల్లో 3 డిగ్రీలు పెరగవచ్చు. భారత వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ ఒక వార్త చూడొచ్చు. ఒకే రాష్ట్రం వేరువేరు అడ్మిషన్లు, స్కూల్ అడ్మిషన్ల వయసు విషయంలో గందరగోళం. స్టేట్ స్కూళ్ళల్లో 5 ఏళ్ళు, సిబిఎస్ఈలో 6 ఏళ్ళు నిండితేనే ప్రవేశాలు కల్పించాలన్న కేంద్రం. పలుమార్లు కేంద్రం లేఖలు రాసిన స్పందించని రాష్ట్రాలు అనే రాష్ట్రం అని అంటే నిజంగా ఈ ఎస్ఎస్సికి సిబిఎస్ఈకి మధ్య చాలా వరకు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే కొందరు కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళేమో సిబిఎస్లో చేర్పిస్తుంటే ఎస్ఎస్సి లోవర్ మిడిల్ క్లాస్ చదివిస్తున్నారు. దీంట్లో ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా వరకు వివాదం రేయకూడదు. అదే కాబట్టి ఇది గమనించి ఖచ్చితంగా ప్రభుత్వాలు అందులో వస్తున్నటువంటి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కబలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్, తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు. తమిళనాడు, కర్ణాటకలో భారీగానే 2025 కల్లా మరింత పెరగవచ్చు అని ఐసీఎంఆర్. బ్రెయిన్ ట్వీట్, మెదడులోని చిప్ సహాయంతో ట్వీట్ చేసిన పక్షవాత రోగి. న్యూరాలింక్ ప్రయోగాల్లో మరో ముందడుగు అనేటటువంటి ఈ వార్తను మనం చూడవచ్చు. నిజంగా ఒకవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంటే ఈ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీళ్ళు ఏదైతే ఈవీఎం మిషన్లను వాడుతున్నారో ఆ ఈవీఎం మిషన్లలో నిజంగా ఎలాంటి అవకతవకలు జరుగుతాయో అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే అనేక మంది ఓటర్లలో ఉంది, అనేక మంది ప్రజలలో ఉన్నది. ఈవీఎం మిషన్లను బ్యాన్ చేయాలి, బ్యాలెట్ పేపర్నే వినియోగించాలి, అప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. లేకపోతే ఇగో మెదడులోనే చిప్పు పెట్టిరాట, పక్షపాతపు రోగి అక్కడి నుంచే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే నిజంగా ఓటర్లను మరి సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా వాళ్ళు ఓట్లు మలుచుకొని గెలుపొందుతారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆ ప్రజల ఉన్న అభిప్రాయాన్ని వీళ్ళు పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాటి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలని తొలగించే విధంగా మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మద్యం పాలసీ కేసులో ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తామని చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 ఏళ్లుగా వాటిని ఎందుకు బయట పెడతలేరు? ఈ కేసులో ఆయన భాగస్వామ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ ఆయనను ప్రశ్నించాలి. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి. మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రశ్నించాలి. ఆధారాలుంటే 2 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్, కేజ్రీవాల్ను చూస్తే బీజేపీకి వనకు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని అరెస్టులు. బీజేపీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. రాయితీకి రామ్. టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం. టెట్లో మినహాయింపు ఇవ్వని సర్కార్. ఎఫ్సెట్ సహా అన్ని పరీక్షలను అమల్లో. సీసెట్లో ఎస్సీ ఎస్టీల కేంద్రం రాయితీ 150 నుంచి 800% మేర ఫీజు పెంపు. ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్న విద్యార్థులు. నిజంగా వీళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న ఫీజులకే చాలా మంది అప్లై చేసుడు కూడా మానేస్తున్నారు. అవును, అయితే ఆ ఫీజుల విషయం ఒకటైతే ఈడ ఇక మన
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మాట విషయంలో కూడా మనం ఒకటి గమనించాలి. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలని ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కేజ్రీవాల్ని చూస్తే బీజేపీకి వణుకు అని చెప్పేసి ఈయన మాట్లాడిన మాట చూస్తే, ఇప్పుడు కేసీఆర్ను కేజ్రీవాల్ని చూస్తే బీజేపీకి వణుకు పుడుతుంది అని అంటే, మిమ్మల్ని ఒకరినొకరు చూసుకుంటే మీకు వణుకు పుడుతుందో పుట్టదో తెలియదు. కానీ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా నా ప్రజలకైతే వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది, ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకనంటే అరే ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, మళ్ళీ వీళ్ళేం చేస్తారో, వీళ్ళెన్ని పన్నులు పెంచి పాడవుతారో, వీళ్ళెంత ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపి అనేక నిత్యావసర సరుకుల ధరలు పెంచుతారేమో, మందుల ధరలు పెంచుతారేమో, సూదుల ధరలు పెంచుతారేమో, బ్రతకడానికి కావలసినటువంటి అనేక వస్తువుల ధరలు పెంచి ఇంకా ఎంత ఆర్థిక భారాన్ని పేద ప్రజలపైన మోపుతారో. మరి వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిర్రు, ఇక్కడ మేము బతికే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమన్నా అప్పుల పాలై మళ్ళీ మేము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏమన్నా కల్పిస్తారా ఏంది అనేటటువంటి ఒక వణుకును ఈ పార్టీల పాలన వల్ల ఆ ప్రజలకు ఎదురవుతున్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. ముందు మీరు కూడా ఒకసారి ఆ దిశగా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాయితీకి రామ్ రామ్. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం కదా టెట్ ఫీజుల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేది. నిజంగా మీరు అన్నట్లు ఈ విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నిజంగా ఈ పేద ప్రజల బిడ్డలకు మాత్రం అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ అప్లై చేసే వరకు ఆగిపోతున్నారు. అవును, ఎగ్జామ్ రాసుడు తర్వాత సంగతి. కాబట్టి పేదవాళ్లకు మీరు విద్యా విషయంలో పూర్తిగా నాణ్యమైన విద్యను కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తానని చెప్పేసి కేసీఆర్ ఆ రోజు వాగ్దానం చేసిండు. ఎందుకు అందించలేకపోయారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీరైనా ఆ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు అందించలేదో చెప్పాలని చెప్పేసి మీరు కూడా ఆ పార్టీని విమర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు విమర్శించడమే కాదు, ఇప్పుడు మీరైనా సరే పేద ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన విద్యను, ఉచిత నిర్బంధ విద్యను మీరు అందించినప్పుడు ఖచ్చితంగా మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అదేవిధంగా మీ పార్టీని కూడా ప్రజలు ఆదరించి మీకే ఓటేసి గెలిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విద్య విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రాథమిక విద్య నుంచి సెకండరీ విద్య విషయంలో కానీ, యూనివర్సిటీల్లో కానీ, అనేక కళాశాలల్లో కానీ సంపూర్ణమైనటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఈ పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించే పరిస్థితుల్లో లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత నాణ్యమైన విద్యను, మీరే అంటారు కదా కలెక్టర్ కొడుకైనా కామన్ మ్యాన్ కొడుకైనా, కలెక్టర్ కూతురైనా కామన్ మ్యాన్ కూతురైనా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకోవాలి అని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురండి. అంతేగాని ప్రభుత్వ స్కూళ్ళను, ప్రభుత్వ కళాశాలల్ని, ప్రభుత్వ యూనివర్సిటీలను మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు. కాబట్టి అక్కడ మీరు ప్రభుత్వ స్కూళ్ళను నిర్లక్ష్యం చేయకండి, ప్రభుత్వ హాస్పిటళ్లను నిర్లక్ష్యం చేయకండి. అప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళకు, ప్రైవేటు హాస్పిటళ్లకు ధీటుగా కనుక మీరు ప్రభుత్వ స్కూళ్ళను కానీ ప్రభుత్వ హాస్పిటల్ని కానీ డెవలప్ చేస్తే తప్పకుండా ప్రజలు ఇటువైపే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజునటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.